ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా దళం ఉన్నట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సాయుధ బలాగాలు అర్ధరాత్రి నుంచి కూంబింగ్ ని ముమ్మరం చేశాయి. 1000 మంది పోలీసులు హిడ్మా దళం కోసం అడవుల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల ఉనికిపై పక్కా సమాచారంతో భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కర్రెగుట్టల్లో అర్ధరాత్రి నుంచి కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపు 1000 మంది సాయుధ బలగాలు మోహరించారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? రాధిక, రాత్రి నుంచి నిఘా సమాచారంతోనే పోలీసులు భారీగా సాయుధ బలగాలు కర్రెగుట్టల ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి నుంచి కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ప్రస్తుతం అయితే వెంకటాపురం మండల కేంద్రానికి దాదాపు 12 కిలోమీటర్ల దూరం నుంచి ఈ యొక్క కర్రెగుట్టల ప్రాంతం అయితే మొదలవుతుంది. సో ఆ శివారు ప్రాంతాల ప్రజలందరూ కూడా బిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా సాయుధ బలగాలు భారీగా తమ గ్రామాల్లోంచి కర్రెగుట్టల వైపు వెళ్తుండడం, పూర్తిగా కర్రెగుట్టలను జల్లెడ పట్టడానికే సాయుధ బలగాలు వచ్చాయంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యం లోపల పూర్తిగా అటు మరోవైపు అటు దంతవాడ ఉన్నటువంటి దండకార్యం ప్రాంతం నుంచి కూడా పూర్తిగా మావోయిస్టు దళాలు చెల్లా చెదురుగా ఇతర రాష్ట్రాల వైపు వెళ్తున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలోనే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ ఉన్న హిడ్మాకు సంబంధించిన దళము మారు వేషాల లోపల ఉన్నటువంటి కర్రెగుట్టల శివారు గ్రామాల లోపలికి వచ్చిందన్నట్టు ఒక సమాచారం సాయుధ బలగాలకు అందింది. ఈ నేపథ్యం లోపల పూర్తిగా అటు హామ్లెట్ విలేజ్, పూర్తిగా అటు కర్రెగుట్ల ప్రాంతం లోపల కోడిపుంజుగుట్ట, మామిడిగుట్ట అనేటువంటి ప్రాంతాల లోపల దాదాపు 2000 మందికి పైగా దాదాపు వేరు చోట్ల 6 ప్రాంతాల లోపల చిన్న చిన్న గ్రామాలు వెళ్తూ, సో ఆ గ్రామాలన్నింటినీ కూడా పూర్తిగా సాయుధ బలగాలు అయితే కూంబింగ్ చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మండల కేంద్రం వెంకటాపురం మండల కేంద్రం కూడా భారీగా సాయుధ బలగాలు మోహరించిన పరిస్థితి. ఇప్పటికే ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం వెంకటాపురం లోపల కొనసాగుతుంది. అంటే కర్రెగుట్టల ప్రాంతానికి వాస్తవానికి మోస్ట్ వాంట్ మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా దళం వచ్చి ఉంటుంది. అందుకే సాయుధ బలగాలు అప్రమత్తమై కూంబింగ్ చేస్తున్నటువంటి ఒక చర్చ అయితే తీవ్రంగా అక్కడ కొనసాగుతుంది. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతున్నటువంటి ఒక టెన్షన్ వాతావరణం ప్రస్తుతం వెంకటాపురం మండలంలో కొనసాగుతుంది. మొత్తానికి సాయుధ బలగాలు భారీగా రావడము, పూర్తిగా మండల కేంద్రంలో మోహరించడం, మరోవైపు అర్ధరాత్రి 9 గంటల ప్రాంతం నుంచి కూడా దాదాపు 1000 మందికి పైగా సాయుధ బలగాలు కర్రెగుట్టల ప్రాంతం వైపు వెళ్ళాయి. అంటే కూంబింగ్ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరిగినటువంటి వార్త వస్తున్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం వెంకటాపురం లోపల కొనసాగుతుంది. ఇప్పటికే గత 10 రోజుల క్రితం కూడా చూసాం, కర్రెగుట్టల వైపు రావద్దు, బాంబుల మర్చామంటూ కూడా మావోయిస్టుల నుంచి ఒక లేఖ విడుదల. అంటే ఈ క్రమంలో మావోయిస్టు దళాలు నిజంగా కర్రెగుట్టలకు వచ్చాయా లేదంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే భారీగా పోలీసు బలగాలు మోహరించడం, కూంబింగ్ తీవ్రతం చేయడంతో కూడా పూర్తిగా ఆ లేఖ వాస్తవమై ఉండొచ్చు, అక్కడికి దళం వచ్చి ఉండొచ్చు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఎప్పటి వరకు దాదాపు 3 రోజుల వరకు కూడా ఈ యొక్క దళాలు పూర్తిగా కర్రెగుట్ట సెంటర్ పాయింట్ వద్ద 15 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే మరో 15 కిలోమీటర్లు వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డర్ వస్తుంది. అంటే పూర్తిగా తెలంగాణ వైపు నుంచి ములుగు జిల్లా శివారు నుంచి కూడా ఈ కూంబింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతూ అటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్తారు. మరోవైపు ఛత్తీస్గఢ్ నుంచి కూడా దాదాపు 2000 మందికి పైగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ ఈ కర్రెగుట్టల సెంటర్ పాయింట్ వద్దకైతే వస్తున్నాయి. అంటే మొత్తంగా అటు కర్రెగుట్టలకు సంబంధించినటువంటి 60 కిలోమీటర్ల వెడల్పు 30 కిలోమీటర్ల పొడుతున్నటువంటి పూర్తి కర్రెగుట్టలంతా కూడా చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ గుట్టల లోపలనే ఒక రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని దళం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల మొత్తానికి ఈ యొక్క కూంబింగ్ తీవ్రతరం కావడం, భారీగా సాయుధ బలగాలు మోహరించడము, కొంత హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఏ క్షణమైనా కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ సంబంధించిన వార్తలు వెలువడే అవకాశం ఉండడంతో కూడా అసలు ఏం జరగబోతుందో ఒక టెన్షన్ వాతావరణం అయితే వెంకటాపురంలో కనిపిస్తూ ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ వేణు. కర్రెగుట్టలో హిడ్మా దళం ఉందన్న పక్కా సమాచారంతో దాదాపు 1000 మంది సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. అయితే ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.